దీనమ్మ జీవితం ఉంటే పుడితే ఉండోడుగైనా పుట్టాలి, లేకపోతే అసలు ఏమి కొంప గింప ఏమి లేకుండా ఉత్పాతులను పండుకునేటట్టయినా పుట్టాలి. అటు ఇటు కాకుండా మిడిల్ క్లాస్ లైఫ్లో బతికితే దీనమ్మ జీవితం అగసాట్లే. ఫ్యాన్ ఒక్కటి ఉంది ఇంట్లో, అసలు నిద్ర పట్టట్లా. ఇవాళ ఎండ 42 డిగ్రీలో ఏముంది, అసలు నిద్ర పట్టట్లా. అద్దెకు ఉండేది, ఆడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చాం. స్కూటీ అయితే నాది ఇక్కడ పెట్టి, అది పక్కన కనపడుతుంది కదా నా స్కూటీ, అది అక్కడ ఆ ఇంటికాడ గాలి రావట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చా. ఏసీ లేదు కదా మనకి, ఏసీ ఆడుకుంటాం, దాని కరెంటు బిల్లు అయ్యి మనం కట్టలేము. అయితే ఫ్యాన్ ఉంది, దానివల్ల దీని అమ్మ జీవితం నిద్ర పట్టట్లా. మా అమ్మాయి అయితే అసలు నిద్రపోవట్లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మామిడిని తీసుకొని. అటు వెనకమాల మా ఇల్లు అద్దెకి, ఇక్కడేమో మా అమ్మ వాళ్ళ ఇల్లు. నా స్కూటీ ఏమో ఇక్కడ పెట్టాను. అయితే దాన్ని కుక్కలు చింపితే సీటు మొత్తం చితికైపోవాలి. ఇది కుక్కలు చింపింది కాదు, చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, కుక్కలు చింపింది అయితే ఇలా ఉండదు. ఇది మొత్తానికి మనుషులు చింపారు. కుక్కలు చింపితే ఎలా ఉంటాయి చూపిస్తా చూడండి. మా బజార్లోనే ఒక ఆయన చింపింది, ఇదిగో ఇలా చింపుతాయి కదా. నా సీటు చూడండి, కావాలని ఎవరు మొత్తానికి ఎట్టకోసారు. ఇది కావాలని చేశారు. వాళ్ళ చేతులు కాళ్ళు మొత్తం విరిగిపోతాయి. సావకూడదులే, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఇది 3వసారి ఇట్ట చింపటం. ఏదో కొనుక్కున్న ఈఎంఐల మీద నడవలేకపోతున్నానని డ్యూటీకి వెళ్ళేటప్పుడు చూడండి ఎలా కోసారు కావాలని. ఇవాళ సీటే కోసారు, రేపు ఆయిల్ నూకుతారు. బండి తెంగపోతే వామ్మో, ఇవన్నీ తలుచుకుంటే భయం పడుతుంది, ఏడుపు వస్తుంది. అదే సొంత ఇల్లు ఉండి ఎందుకులే ఇవన్నీ చెప్పుకుంటే తీరవలే. కానీ టైం వచ్చి 3 అయింది. చిన్నగా వెళ్తున్నా, మా అమ్మాయి నాడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టా, వెళ్ళిపోతున్నా. ఇంకా ఏం చేస్తాం, అలా ఉంది.